హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 27th జూన్కి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి డీటెయిల్గా చూద్దాం. సో చాలామంది కామెంట్ చేయడం స్టార్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ వన్. ఓకే, క్వశ్చన్ ఆఫ్ ది డే. సో నిన్నటి క్వశ్చన్కి మనం ఈరోజు ఆన్సర్ చూడాలి కదండి. సో లెట్స్ సీ ది ఆన్సర్. ఓకే, which organization officially recognized the 48th official blood group system గ్వాదా నెగిటివ్ అనే ఒక కొత్త బ్లడ్ గ్రూప్ ఏదైతే ఉందో అది 48th అఫీషియల్ బ్లడ్ గ్రూప్గా ఏ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది అంటున్నాడు. ఆప్షన్ ఏ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ఆప్షన్ బి ఫ్రెంచ్ నేషనల్ బ్లడ్ ఏజెన్సీ, ఓకే, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, ఆప్షన్ డి ఇంటర్నేషనల్ రెడ్ క్రాస్ అండ్ రెడ్ క్రిసెంట్ మూవ్మెంట్. ఎవరండి మనకి ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అఫీషియల్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే కనుగొన్నది మాత్రం ఎవరు అంటే ఫ్రెంచ్ నేషనల్ బ్లడ్ ఏజెన్సీ ఏదైతే ఉందో అది కొత్త బ్లడ్ గ్రూప్ని కనుగొనడం జరిగింది, ఈ గ్వాదా నెగిటివ్ అనే బ్లడ్ గ్రూప్ని. కానీ అఫీషియల్గా రికగ్నైజ్ చేసింది మాత్రం ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్. ఓకే, లెట్స్ సీ ది టుడే క్వశ్చన్. ఈ రోజు క్వశ్చన్కి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, క్వశ్చన్ ఏంటి? వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈజ్ లొకేటెడ్? ఆప్షన్ ఏ న్యూయార్క్ USA, ఆప్షన్ బి జెనీవా స్విట్జర్లాండ్, ఆప్షన్ సి వియన్నా ఆస్ట్రియా, ఆప్షన్ డి లండన్ UK. ఎక్కడ అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఓకే, సో ఈరోజు టాపిక్ కనుక చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయండి. ఓకే, దర్దీ ఆబా జాగీర్దారీ అభియాన్ న్యూస్లో ఉంది. కాన్వెక్స్ ఏదైతే కాన్వెక్స్ ట్రీ అనేది న్యూస్లో ఉంది. ఓకే, ట్రై జెమినాల్ అని చెప్పేసి ఒక న్యూరలాజియా అని చెప్పేసి ఒక వ్యాధి అనేది న్యూస్లో ఉంది. ఓకే, సో దాని గురించి చూద్దాము. మాడిఫైడ్ క్రిస్పర్ టూల్ సంబంధించి ప్లాంట్స్లో హీట్ స్ట్రెస్ ఏదైతే ఉంటుందో దానికి ఫైట్ చేయడం కోసం అని చెప్పేసి మాడిఫైడ్ క్రిస్పర్ టెక్నాలజీని యూజ్ చేయడం జరిగింది. సో దాని గురించి చూద్దాము. జీరో డోస్ చిల్డ్రన్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ న్యూస్లో ఉంది. ఓకే, గ్లోబల్ టొబాకో ఎపిడమిక్ రిపోర్ట్ అని చెప్పేసి న్యూస్లో ఉంది. ఎవరు రిలీజ్ చేస్తారు, అదేవిధంగా ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు అనేది చూద్దాము. Axiom 4 మిషన్ న్యూస్లో ఉంది. ఓకే, యునైటెడ్ నేషన్స్ 80 ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది. అదేవిధంగా సల్కాన్ ఫోజిల్ పార్క్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఓకే, సల్కాన్ ఫోజిల్ పార్క్. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. సో నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏంటి మనకి? ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్. సో దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ వారు బేసిక్గా మనకి జనజాతీయ గౌరవ్ వర్ష్ అని చెప్పేసి లాంచ్ చేయడం జరిగింది. ఎప్పుడు మనకి బిర్సా ముండా గారు ఎవరైతే ఉన్నారో ట్రైబల్ లీడర్, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఓకే జనజాతి దివాస్ సెలబ్రేట్ చేసుకుంటాం కదా, అదే రోజు ఈ 2025 సంవత్సరం ఏదైతే ఉందో అంటే 2025ని జనజాతీయ గౌరవ్ వర్ష్గా నిర్వహించాలని గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో దాంట్లో భాగంగానే ధర్తీ ఆబా జాగీర్దారీ అభియాన్ అని చెప్పేసి స్కీమ్, ఒక ఇనిషియేటివ్ని, ఒక నేషనల్ లెవెల్ క్యాంపెయిన్ని తీసుకొచ్చారు. సో దీంట్లో మేజర్గా ఏంటంటే దీని యొక్క సింపుల్గా క్వశ్చన్ ఈ విధంగా అడుగుతారు. ఇటీవల న్యూస్లో ఉన్నటువంటి ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ దేనికి సంబంధించిందంటే ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వారి యొక్క ఎంపవర్మెంట్ అండి. ఎస్పెషల్లీ ఒక ప్రజల్ని మమేకం చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో PM కిసాన్ కానీ ఆధార్ కానీ ఇంకా ఇతరత్ర స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకు గ్రౌండ్ లెవెల్లో అంది సాచురేషన్ పాయింట్కి రీచ్ అవ్వాలనేదే ఈ జన్ భాగీదారీ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మొత్తంగా ఇండియాస్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్ మూవ్మెంట్ అన్నమాట. ఓకే, దీంట్లో భాగంగా ఎంతమంది అంటే దాదాపుగా 5.5 కోట్ల ట్రైబల్ పీపుల్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో, అదేవిధంగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆ కేటగిరీస్కి సంబంధించిన ట్రైబల్ పీపుల్ని టార్గెట్ చేస్తూ సోషల్ గ్యాదరింగ్ చేస్తూ మాస్ గ్యాదరింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ విలేజెస్లో ఆ తాండాలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ని ఎస్పెషల్గా గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఒక అవేర్నెస్ తీసుకొస్తూ ఎంపవర్ చేయడమే ఈ యొక్క ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ అన్నమాట. సో మేజర్గా 700+ పైన ఉన్నటువంటి షెడ్యూల్డ్ ట్రైబ్స్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా దీంట్లో ఏదైతే అభియాన్ ఉందో దాంట్లో
పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, ఇది వచ్చేసి 26 స్టేట్స్ అదేవిధంగా 4 యూనియన్ టెరిటరీస్ని కవర్ చేస్తుంది. దీంట్లో మొత్తం ట్రైబల్ పాపులేషన్ 5.5 crore పాపులేషన్ అనేది ఉంటుంది. ఈ అభియాన్లో భాగంగా 63,000 పైగా విలేజెస్ని కవర్ చేయబోతున్నారు. ఓకే, సో మొత్తంగా వేరియస్ స్కీమ్స్ ద్వారా 80,000 కోట్ల యొక్క అవుట్లే ఏదైతే ఉందో అది మొత్తం ట్రైబల్ పీపుల్కి అందే విధంగా సాచురేషన్ పాయింట్కి రీచ్ అయ్యే విధంగా ఈ ధర్తీ ఆబా జన్ భాగీదారీ అభియాన్ని నిర్వహిస్తున్నారు. ఓకే, సో నిర్వహిస్తున్న వారు ఎవరు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో 1 lakh పైగా ట్రైబల్ విలేజెస్ అదేవిధంగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కవర్ చేస్తున్నారు. ఓకే, ఇండియాస్ లార్జెస్ట్ ఎవర్ ట్రైబల్ ఎంపవర్మెంట్. సో దీంట్లో ఏంటి, ఎన్ష్యూర్ లాస్ట్ మైల్ డెలివరీ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. సో గవర్నమెంట్కి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా లాస్ట్ మైల్ వరకు కూడా రీచ్ అయ్యే విధంగా చేస్తున్నారు. సో హానర్ టు భగవాన్ బిర్సా ముండాస్ లెగసీ అండ్ ప్రమోట్ ట్రైబల్. ఓకే, దీంట్లో భాగంగా 5.4 crore 5.5 అంటే 5.5 కోట్ల ట్రైబల్ పీపుల్కి ఈ జన్ భాగీదారీ అభియాన్ ద్వారా ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయో వాటిని రీచ్ అయ్యేలాగా చూస్తున్నారు. సో బేసిక్గా మేజర్గా 5 pillars పైన దీన్ని చేస్తున్నారు. ఒకటి జన్ భాగీదార్ అంటే ప్రజల్ని ఎవరైతే ట్రైబల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని ఏకం చేస్తూ వాళ్ళని కూడా కలుపుకొని ఈ అభియాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో సాచురేషన్, సెంట్రల్ గవర్నమెంట్స్ అనేది సాచురేషన్ అంటే మనకు సాచురేషన్ లెవెల్కి వెళ్ళాలి అని చెప్పేసి చెప్తున్నారు. కల్చరల్ ఇంక్లూజన్ అదేవిధంగా కన్వర్జెన్స్, లాస్ట్ మైల్ డెలివరీ, ఈ మేజర్గా 5 pillars అన్నమాట. సో ఇంటిగ్రేషన్ విత్ మేజర్ స్కీమ్స్, ఆధార్, ఆయుష్మాన్ భారత్, పిఎం కిసాన్, పిఎం ఉజ్వల, జన్ధన్, ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి కానీ సో ఇవన్నీ కూడా ట్రైబల్ పీపుల్ బేసిక్గా అడవులలో ఉంటారు. ఓకే, వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా దీన్ని తీసుకొస్తున్నారు అనమాట. ఓకే, టెక్ డ్రివన్ రియల్ టైమ్ డాష్ బోర్డ్ ఫర్ మానిటరింగ్ ప్రోగ్రెస్, అదేవిధంగా కల్చరల్ రివైవల్ షోకేజింగ్ ది ట్రైబల్ కజిన్స్ అంటే బేసిక్గా వంటలు అవన్నిటిని దీంట్లో భాగంగా చేయబోతున్నారు. హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ని కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ జన్ భాగీదారీ అభియాన్లో భాగంగా. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ CONV-X3 2025. సో మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే ఉందో, సో ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఏం చేశారు అంటే బేసిక్గా న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ ఒకవేళ న్యూక్లియర్ బాంబ్స్ కానీ వేసినప్పుడు ఏ విధంగా అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుంది, న్యూక్లియర్ రేడియేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ రేడియేషన్ నుంచి ఎలాంటి యాక్టివిటీస్ చేయాలి అంటే బేసిక్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒకవేళ న్యూక్లియర్ యాక్సిడెంట్ అవుతే ఏ విధంగా రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి నిర్వహించేదే ఈ ఎక్సర్సైజ్ CONV-X3 అన్నమాట. CONV-X3. ఓకే, సో దీన్ని ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు ఈసారి పెద్ద ఎత్తున ఇప్పటివరకు నిర్వహించినటువంటి ఎక్సర్సైజ్లలో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎక్సర్సైజ్. ఓకే, బేసిక్గా ఇదేం ఎక్సర్సైజ్ అంటే ప్రిపేర్డ్నెస్ ఎక్సర్సైజ్. ఒకవేళ ఏ విధమైనటువంటి న్యూక్లియర్ యాక్సిడెంట్స్ అవుతే వాటిని ఏ విధంగా అడ్డుకోవాలి, ఏ విధంగా బేసిక్గా ఎలాంటి రోల్స్ తీసుకోవాలి, ఎలా యాక్ట్ చేయాలి అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో బేసిక్గా ఇది 3 to 5 yearsకి ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు 2025లో నిర్వహించడం జరిగింది. రొమానియాలో నిర్వహించారు. ఓకే, ఏ దేశంలో అంటే రొమానియాలో. సో చూద్దాం. ఓకే, గ్లోబల్ న్యూక్లియర్ ఎమర్జెన్సీ ప్రిపేర్నెస్ ఎక్సర్సైజ్. ఒకవేళ ప్రపంచం అంటే ఎక్కడైనా బేసిక్గా న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగితే ఏదైనా న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కానీ ఏ దేశమైనా న్యూక్లియర్ బాంబ్ని ప్రయోగించినప్పుడు రేడియేషన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో అప్పుడు ఏ విధంగా యాక్ట్ చేయాలి అని ఒక క్లియర్ కట్ ఎక్సర్సైజ్ అనమాట. ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇంటర్నేషనల్ రెడీనెస్ ఫర్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీస్ విత్ క్రాస్ బార్డర్ ఇంపాక్ట్. సో బేసిక్గా ఎక్కడ నిర్వహించారు, రొమేనియాలో నిర్వహించడం జరిగింది. ఓకే, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళు. ఓకే, more than 75 countries and 10 ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి ఈ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. 3 to 5 yearsకి ఒకసారి ఈ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు టు ప్రిపేర్నెస్ పర్పస్. ఓకే, బేసిక్గా గోల్ ఏంటి, టు కంటిన్యూస్లీ ఇంప్రూవ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ ఆపరేషనల్ రెడీనెస్ ఫర్ న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా యాక్ట్ చేయాలన్నదే దీని యొక్క మెయిన్ గోల్ అన్నమాట. ఓకే, సో CONV-X3 2025 న్యూస్లో ఉంది. అది దేనికి సంబంధించిందంటే న్యూక్లియర్ అండ్ రేడియోలాజికల్ ఎమర్జెన్సీస్ ఏర్పడినప్పుడు ప్రిపేర్నెస్ ఎక్సర్సైజ్ అన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.
నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్. సో యునైటెడ్ నేషన్స్ యొక్క ఫంక్షనాలిటీ, బడ్జెట్, అకౌంటబిలిటీ, ఓకే, ఎఫిషియన్సీ లాంటి వాటిని పెంపొందించడం కోసము, అంటే మెరుగుపరచడం కోసం అని చెప్పేసి రీసెంట్గా ఈ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆంటోనియో గుటెరస్ గారు ఈ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ని తీసుకురావడం జరిగింది. అంటే మేజర్గా ఫంక్షనాలిటీ, యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఏ విధంగా అయితే ఫంక్షన్ చేయాలి, బడ్జెట్ ఎలా రెడ్యూస్ చేసుకోవాలి, అంటే ఫంక్షనాలిటీ బడ్జెట్, ఓకే, అకౌంటబిలిటీ ఏ విధంగా పెంపొందించాలి, ఎఫిషియన్సీ ఏ విధంగా పెంచాలి అని చెప్పేసి ఈ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పాలి అంటే స్ట్రక్చరల్ చేంజెస్ని తీసుకురాబోతున్నారు. ఎందులో యునైటెడ్ నేషన్స్లో, దానికి సంబంధించిందే యునైటెడ్ నేషన్ ఏఐటి ఇనిషియేటివ్. ఓకే, చూద్దాం. ఓకే, యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఎవరైతే ఆంటోనియో గుటెరస్ గారు ఉన్నారో దీన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, మోడర్నైజ్ ది యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ టు ఎన్హాన్స్ అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ అండ్ ఇంపాక్ట్, పీస్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ రైట్స్ పైన, అంటే బేసిక్గా ఫంక్షనాలిటీ పెంచాలి అని చెప్పేసి తీసుకొచ్చారు. సో దీంట్లో మేజర్గా కోర్ వర్క్ స్ట్రీమ్స్ ఏంటి, ఎఫిషియన్సీ అండ్ కాస్ట్ రిడక్షన్, ఓకే, రిమూవ్ ది ఓవర్లాప్స్, ఎక్కడెక్కడ ఓవర్లాప్ అవుతుంది వర్క్ అనేది ఆ ఓవర్లాప్స్ తీసేయాలి. అదేవిధంగా ఆటోమేట్ సర్వీసెస్, ఓకే, అదేవిధంగా మ్యాండేట్ ఇంప్లిమెంటేషన్ రివ్యూ, ఓకే, ఎవాల్యుయేట్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది 3600 పైగా మ్యాండేట్స్ ఉన్నాయి. సో వాటిని ఎవాల్యుయేట్ చేయాలి అంటున్నారు. అదేవిధంగా స్ట్రక్చరల్ రిఫార్మ్స్, రీఅలైన్ ది ప్రోగ్రామ్స్ అండ్ డిపార్ట్మెంట్స్, అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి పీస్ ప్రోగ్రామ్స్ కానీ, ఒక వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి రీఅలైన్ చేయాలి అంటున్నారు. సో దీంట్లో యునైటెడ్ నేషన్స్ ఏఐటి క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో 7 థిమాటిక్ ఏరియాస్. సో ఈ 7 థిమాటిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో 7 థిమాటిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ ఇంపార్టెంట్. ఆ ఏరియాస్ ఏంటి, బేసిక్గా యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది దీని మీద వర్క్ చేయబోతుంది. పీస్ అండ్ సెక్యూరిటీ ఫస్ట్ వన్, అదేవిధంగా డెవలప్మెంట్, సెక్రటరియట్ అండ్ యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ యొక్క డెవలప్మెంట్ చేయాలి అనుకుంటున్నారు. హ్యూమనిటేరియన్ అసిస్టెన్స్ ఒకటి, హ్యూమన్ రైట్స్, ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటిపైన మేజర్గా ఈ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ అనేది 7 థిమాటిక్ ఏరియాస్లో ఎక్కువగా వర్క్ చేయబోతుంది. ఈ 7 థిమాటిక్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, రీలొకేషన్ అండ్ రేషనలైజేషన్. సో బేసిక్గా న్యూయార్క్, అదేవిధంగా జెనీవా లాంటి ఏరియాస్ అక్కడ వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఉన్నాయి. అక్కడ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఉండడం వల్ల అక్కడ ఫంక్షనాలిటీ ఎక్కువ అవ్వడం వల్ల బడ్జెట్ అలొకేషన్ కూడా అన్నెసెసరీ వాటికి ఎక్కువ అవుతుంది. సో అందుకని చెప్పేసి షిఫ్ట్ ఆపరేషన్స్ అవే ఫ్రమ్ హై కాస్ట్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ నుంచి ఆపరేషన్స్ అనేవి షిఫ్ట్ చేయాలి అనుకుంటున్నారు. అదేవిధంగా అబాలిష్ రిడెండెంట్ ఫంక్షన్స్. సో బేసిక్గా 2026 రివైజ్డ్ బడ్జెట్, ఇనిషియల్ రిఫార్మ్స్, అదేవిధంగా ప్రోగ్రామ్ బడ్జెట్ వచ్చేసి 2027లో చేయబోతున్నారు. సో సింపుల్గా ఇటీవల కాలంలో యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ న్యూస్లో ఉంది, దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగితే దాంట్లో స్ట్రక్చరల్ రిఫార్మ్స్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి, అకౌంటబిలిటీ, ఎఫిషియన్సీ, అదేవిధంగా పీస్ అండ్ సెక్యూరిటీని పెంపొందించడం కోసం అని చెప్పేసి సమగ్రంగా మార్పులకి ఈ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే ఇంటర్నల్ చేంజెస్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఫంక్షనాలిటీకి సంబంధించి ఇప్పుడు ఒక ఆఫీస్ ఉంటుంది, దాంట్లో ఎప్పుడూ రొటీన్ వర్కే జరుగుతుంది, కానీ దాంట్లో ఏదైతే డెవలప్మెంట్ ఉంటుందో ఆ డెవలప్మెంట్ దాని రావాల్సిన అవుట్కమ్ ఏదైతే ఉందో అది రావడం లేదు. అందుకని చెప్పేసి ఫంక్షనల్ చేంజెస్ చేస్తే, ఏమైనా ఇంటర్నల్ చేంజెస్ ఏమైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ యునైటెడ్ నేషన్స్ ఏఐటి ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, మాడిఫైడ్ క్రిస్పర్ టూల్ టు హెల్ప్ ప్లాంట్స్ కాంబాట్ హీట్ స్ట్రెస్. సో బేసిక్గా మనకి క్రిస్పర్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఫర్ జీన్ ఎడిటింగ్. ఓకే, ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం బయోటెక్నాలజీలో ఈ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ చాలా జీన్ ఎడిటింగ్ కోసం అని చెప్పేసి తీసుకొచ్చింది ఈ క్రిస్పర్ టెక్నాలజీ. సో దీంట్లో Cas9 అనే ఎంజైమ్ని వాడడం జరుగుతుంది. సో ఈ Cas9 ఎంజైమ్ ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ప్రోటీన్. ఈ Cas9 ఎంజైమ్ ఏదైతే ఉందో ఇది ఒక సీజర్ లాగా, ఒక కత్తెర లాగా వర్క్ చేస్తుంది. ఏదైనా డిఎన్ఏ ఉంటుంది కదా, ఇప్పుడు సపోజ్
మనకు డిఎన్ఏ హెలికల్ ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో మనం ఇక్కడ పర్టికులర్ లొకేషన్లో కట్ చేసి డిఎన్ఏ స్ట్రాండ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకొకరిది కానీ అవుట్ సైడ్ జీన్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టాలి అనుకుంటాం, ఏదైనా డిసీజెస్ రిలేటెడ్ ఉన్నా కానీ. సో అందుకని చెప్పేసి ఈ CRISPR-Cas9 టెక్నాలజీని వాడుతున్నారు. సో దీంట్లో CRISPR అనేది టెక్నాలజీ, Cas9 అనేది ఒక సీజర్ లాగా పనిచేసేటువంటి ఎంజైమ్ ప్రోటీన్. ఓకే, సో ఈ Cas9 ఉపయోగించుకొని ఇక్కడ ఏ స్ట్రాండ్లో ఉన్నటువంటి బేసిక్గా ఏదైతే ఉంటుందో దాన్ని ఎడిట్ చేసి ఇంకో దాన్ని పెట్టాలనుకుంటున్నాం. లేదంటే జస్ట్ కట్ చేసేసి ఏదైతే డిసీజ్ స్ట్రాండ్ ఉంటుందో దాన్ని తీసేసి మళ్ళీ రీఅలైన్ చేద్దాం అనుకుంటారు. సో దిస్ ఈజ్ ద CRISPR-Cas9 టెక్నాలజీ. ఇది అడ్వాన్సింగ్ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఓకే, దిస్ ఈజ్ అనదర్ స్టోరీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ CRISPR-Cas9 టెక్నాలజీని ఉపయోగించుకొని డెడ్ Cas9 అని ఇంకొక ఎంజైమ్ని తీసుకొచ్చారు. Cas9 ఒక ఎంజైమ్, దాంట్లో డెడ్ అంటే చనిపోయినటువంటి Cas9 ఎంజైమ్ ఏదైతే ఉంటుందో దాన్ని యాడ్ చేయడం వల్ల మొక్క యొక్క ప్లాంట్ యొక్క హీట్ స్ట్రెస్ని తగ్గించవచ్చు. దానికి అనుకూలంగా ఆ హీట్ స్ట్రెస్ని పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చుకునే విధంగా జీన్ ఎడిటింగ్ టెక్నాలజీని డెవలప్ చేయడం జరిగింది, ఎస్పెషల్లీ మొక్కలలో, ప్లాంట్స్లలో. ఓకే, సో దీని గురించి చూద్దాం. సో ఎవరు డెవలప్ చేశారు? మనకి బోస్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో ఉంది. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద వర్క్ చేస్తుంది. బోస్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది అంటే కంపల్సరీ ఇంపార్టెంట్ ఇలాంటి. ఓకే, బోస్ ఇన్స్టిట్యూట్ ఓకే మనకి ఎక్కడ ఉంది? కోల్కతాలో ఉండడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఒక అటానమస్ ఆర్గనైజేషన్ కింద లాగా వర్క్ చేస్తుంది. సో మాడిఫైడ్ CRISPR యూజింగ్ Cas9 ఏదైతే డెడ్ Cas9 ఏందో యాక్టింగ్ యాజ్ ఎ జీన్ స్విచ్ డస్ నాట్ కట్ డిఎన్ఏ. యాక్చువల్లీ బేసిక్గా నేను చెప్పాను కదా, CRISPR-Cas9 టెక్నాలజీలో ఉపయోగించుకొని బేసిక్గా డిఎన్ఏని స్ట్రాండ్ ఏదైతే ఉంటుందో ఎక్కడైతే మనకు ప్రాబ్లం ఉంటుందో ఆ స్పెసిఫిక్ ఏరియాని కట్ చేసుకోవచ్చు. అయితే ఈ టెక్నాలజీలో ఏంటి, డెడ్ Cas9 టెక్నాలజీలో ఏంటి అంటే డిఎన్ఏని కట్ చేయరు. డస్ నాట్ కట్ డిఎన్ఏ, ఓన్లీ టర్న్స్ డిఫెన్స్ జీన్ ఆన్ ఆర్ ఆఫ్. అంటే ఆ జీన్ స్ట్రాండ్లో మనకి ఇప్పుడు జీన్ స్ట్రాండ్ ఇది ఉంది కదా డిఎన్ఏలో, సపోజ్ హెలికల్ స్ట్రక్చర్లో ఉన్నటువంటి ఇది ఉంది కదా, ఇక్కడ దాన్ని ఇన్సర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది ఆన్ ఆఫ్ లాగా, ఒకవేళ స్ట్రెస్ ఎక్కువగా ఉందనుకో ఆన్ చేయడము, స్ట్రెస్ తక్కువగా ఉందనుకో ఆఫ్ చేసుకోవడము. సో ఇలాంటివి అన్నమాట. సో అలా చేసుకునేందుకు యాక్టివ్గా దీన్ని డెవలప్ చేయడం జరిగింది. యాక్టివేట్స్ ది ఓన్లీ అండర్ స్ట్రెస్, హీట్ వేవ్స్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే. సో దీనివల్ల ఏమవుతుంది, స్ట్రెస్ రెస్పాన్సివ్. ఓకే, యాక్టివేట్స్ ది ఓన్లీ వెన్ నీడెడ్, సేఫ్ అండ్ న్యాచురల్, నో డిఎన్ఏ కట్టింగ్, యూజెస్ టొమాటో ప్రోటీన్. ఓకే, డ్యూయల్ ప్రొటెక్షన్ అగైనెస్ట్ హీట్ అండ్ ప్యాథోజన్స్. ఓకే, అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియెంట్, సేఫ్ ప్లాంట్ రిసోర్సెస్. సో బేసిక్గా ఇలాంటి ఇనిషియేటివ్ వల్ల సిగ్నిఫికెన్స్ ఏంటి, ఈ ప్రాముఖ్యత ఏంటి అంటే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ అండ్ హయ్యర్ ప్రొడక్టివిటీ, సస్టైనబుల్ ఈల్డ్స్ ఇన్ టొమాటో, ఓకే, పొటాటో, బ్రింజల్ ఇలాంటి వాటిలలో ఎక్కువగా ప్రొడక్షన్ చేయవచ్చు. అదేవిధంగా గ్లోబల్ అప్లికబిలిటీ అక్రాస్ క్రాప్స్, పబ్లిష్డ్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయాలజికల్ మైక్రో మాలిక్యూల్స్ దాంట్లో జర్నల్స్లో కూడా పబ్లిష్ చేయడం జరిగింది. సో స్పెసిఫిక్గా చెప్పాలి అంటే ఏదైనా పంట, ముఖ్యంగా మొక్క వేడికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో ఆ వేడి, ఆ హీట్ స్ట్రెస్ అనేది తగ్గించుకొని ఏ విధంగా సర్వైవ్ అవ్వచ్చు అనే దానిపైనే ఈ రీసెర్చ్ జరిగింది. సో దాంట్లో భాగంగా డెడ్ Cas9 ఉపయోగించుకొని దీంట్లో డిఎన్ఏని కట్ చేయకుండా, అంటే మొక్క యొక్క డిఎన్ఏ మనకి ఏ విధంగా అయితే మనుషులకు డిఎన్ఏ ఉంటుందో ప్రతి జీవికి కూడా డిఎన్ఏ ఉంటుంది. సో ఆ డిఎన్ఏని కట్ చేయకుండా దీన్ని ఇన్సర్ట్ చేసేసి జస్ట్ ఆన్ ఆఫ్ బటన్ లాగా, ఓకే, దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, 0 dose చిల్డ్రన్. ఇండియా ర్యాంక్డ్ సెకండ్ ఆఫ్టర్ నైజీరియా ఇన్ ది నెంబర్ ఆఫ్ అన్వాక్సినేటెడ్ ఆర్ 0 dose చిల్డ్రన్ ఇన్ 2023. ఓకే, సో బేసిక్గా ఇది ఒక రిపోర్ట్ అండి. న్యూ ల్యాన్సెట్ స్టడీ బేస్డ్ గ్లోబల్ బర్డెన్ డిసీజ్ డాటా ఏదైతే ఉందో, గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజెస్ డాటా అని చెప్పేసి ఎవరు పబ్లిష్ చేయడం జరిగింది, న్యూ ల్యాన్సెట్ స్టడీ వాళ్ళు. సో ఈ న్యూ ల్యాన్సెట్ స్టడీ వాళ్ళు పబ్లిష్ చేసిన దాని ప్రకారం ఏమని చెప్తుంది అంటే నైజీరియా తర్వాత వ్యాక్సిన్ అసలు వేసుకొని చిల్డ్రన్స్ ఉన్నటువంటి కంట్రీ ఇండియా. ఫస్ట్ వచ్చేసి మనకి నైజీరియా ఉంది, సెకండ్ వచ్చేసి ఇండియా ఉండడం జరిగింది. 0 dose
సో జీరో డోస్ అంటే ఏంటి? జీరో డోస్ అంటే ఏంటి అంటే ఎలాంటి వ్యాక్సిన్ కూడా ఓకే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో కింద మనం డిఫరెంట్ వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వ్యాక్సిన్స్ అని కాకుండా అసలు పుట్టినప్పటి నుంచి గడిచిన 5 నుంచి 7 సంవత్సరాలలో ఏ పిల్లాడు కూడా ఒక్క వ్యాక్సిన్ కూడా డిసీజ్కు అనుగుణంగా ఉన్నటువంటి వ్యాక్సిన్ వేసుకున్నటువంటి పిల్లోని మనం ఏమంటాము? బాలులను కానీ బాలికల్ని కానీ ఏమంటాము అంటే జీరో వ్యాక్సినేటెడ్, జీరో డోస్ చిల్డ్రన్గా పిలవడం జరుగుతుంది. సో దీంట్లో నైజీరియా తర్వాత 2023లో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకే చిల్డ్రన్ హూ డిడ్ నాట్ రిసీవ్ ఈవెన్ ఎ సింగిల్ డోస్ ఆఫ్ ఎనీ రొటీన్ వ్యాక్సిన్ వ్యాక్సినేషన్. సో దీంట్లో భాగంగా 2023లో ఇండియాలో వచ్చేసి 1.44 మిలియన్స్ అంటే దాదాపుగా 14 లక్షల పైగా చిల్డ్రన్స్ ఎవరైతే ఉన్నారో వారు ఏంటి ఒక్క వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు. ఇండియా ర్యాంక్స్ సెకండ్ గ్లోబల్లీ ఆఫ్టర్ నైజీరియా, ప్రైమర్లీ కాన్సన్ట్రేటెడ్ ఇన్ 8 కంట్రీస్ దట్ టుగెదర్ హోస్ట్ ఓవర్ 50% ఆఫ్ ది గ్లోబల్ బర్డెన్. సో బేసిక్గా యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది తీసుకొచ్చినప్పటికీ కానీ కవరింగ్ 12 డిసీజెస్. ఈ యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు 12 డిసీజెస్ని కవర్ చేస్తూ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ డ్రైవ్ అన్నమాట ఇది. అయినప్పటికీ కూడా అక్కడ సిగ్నిఫికెంట్ గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి ఈ న్యూ ల్యాండ్సెట్ ఏదైతే గ్రూప్ స్టడీ చేసిందో దాంట్లో రివీల్ అయింది. అదేవిధంగా గ్లోబల్ బర్డెన్ ఎంత? 58.8 మిలియన్స్. ఒకప్పుడు 5 కోట్ల పైగా దగ్గర 6 కోట్ల వరకు కూడా పిల్లలకి జీరో డోసు ఉండేది. ఎప్పుడు 1980లో. కానీ 2019 కల్లా వచ్చేసరికి 14.7 అయింది. అంటే దాదాపుగా కోటిన్నర పిల్లలకి జీరో వ్యాక్సినేటెడ్ ఉండడం జరిగింది. ఇది గ్లోబల్గా. కాకపోతే ఇండియాలో కూడా డిక్రీజ్ అవుతూ వచ్చింది. కాకపోతే స్టిల్ దేర్ ఆర్ గ్యాప్స్. సో మనకి 1.4 మిలియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో అంటే 14 లక్షల పైగా పిల్లలకి ఇంకా జీరో వ్యాక్సినేషనే ఉండడం జరిగింది. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో ఇక్కడ ఏంటంటే జీరో డోస్ చిల్డ్రన్ అనేది ఏంటి అనేది కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాస్ ఫస్ట్ బటర్ఫ్లై శాంచురీ అనేది బేసిక్గా కేరళలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంచురీ అనేది కేరళలో తీసుకురావడం జరిగింది. యాక్చువల్లీ దీనికి అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ అని చెప్పేసి పేరు ఉంది. అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీకి ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ అర్లాం బటర్ఫ్లై శాంచురీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఈ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ ఇంతకు ముందే ఉంది. సో ఇక్కడ ఎక్కువ సీతాకోక చిలుకల్ని సంరక్షించే వాళ్ళు అన్నమాట. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ కన్జర్వేషన్ వైల్డ్ లైఫ్ శాంచురీ. దేనికి? సీతాకోకల చిలుకలకి. సో సీతాకోక చిలుకలకి సపరేట్గా మనకు వైల్డ్ లైఫ్ శాంచురీ ఉండాలి అని చెప్పేసి కేరళ ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ పేరుని ఏమని చేంజ్ చేసిందంటే అర్లాం బటర్ఫ్లై శాంచురీ. ఇప్పుడు మనకి బర్డ్ శాంచురీస్ అని ఈ విధంగా వస్తున్నాయి కదా, క్రొకడైల్ శాంచురీ అని. అదేవిధంగా సీతాకోకల చిలుకలకు కూడా ప్రత్యేకించి ఒక శాంచురీ ఉండాలి అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. ఏమని? అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ నుంచి అర్లాం బటర్ఫ్లై శాంచురీగా పేరు మార్చడం జరిగింది. సో దీంతో సీతాకోక చిలుకలకు మొట్టమొదటిసారిగా ఒక శాంచురీ అంటే కన్జర్వేషన్ శాంచురీ అంటే పరిరక్షించేటువంటి శాంచురీ అనేది ఏర్పడడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటి సీతాకోకల శాంచురీ ఎక్కడ వచ్చిందంటే కేరళలోని అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ. సో డీటెయిల్ చూద్దాం. సో కేరళ రీనేమ్డ్ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ ఇన్ కన్నూర్ డిస్టిక్. సో బేసిక్గా కన్నూర్ డిస్టిక్లో ఈ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీ అని ఉంది. సో దీనికి అర్లాం బటర్ఫ్లై శాంచురీగా పేరు పెట్టడం జరిగింది. సో హిస్టారిక్ ఫస్ట్ ఫర్ ఇండియా ఆఫ్టర్ 25 years డెడికేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్. బేసిక్గా 25 సంవత్సరాలుగా ఈ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీలో సీతాకోక చిలుకలను పరిరక్షిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు పేరు మార్చడం జరిగింది. కీ ఆబ్జెక్టివ్స్ అండ్ ఎయిమ్స్ ఏంటి? ప్రొవైడ్ ప్రొటెక్టెడ్ హ్యాబిటాట్ అండ్ సేఫ్ గార్డ్ మిటిగేషన్ కారిడార్స్, మైగ్రేషన్ కారిడార్స్, అదేవిధంగా ప్రమోట్ బటర్ఫ్లై కన్జర్వేషన్ అవేర్నెస్, అదేవిధంగా ఎకో టూరిజంని అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ని పెంపొందించడానికి అని చెప్పేసి పేరుగాంచింది. సో ఈ వైల్డ్ లైఫ్ శాంచురీ, ఈ అర్లాం వైల్డ్ లైఫ్ శాంచురీని ఎప్పుడు లాంచ్ చేయడం జరిగింది? 1984లో తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు దానికి పేరు పెట్టడం వల్ల ఇండియాలోనే మొట్టమొదటి బటర్ఫ్లై శాంచురీగా ఈ అర్లాం అనేది పేరుగాంచింది అనమాట. సో బేసిక్గా
ఓవర్ 20 ఇయర్స్ యాన్యువల్ బటర్ఫ్లై సర్వే అనేది జరుగుతుంది. ఎవరు నిర్వహిస్తున్నారు అంటే మలబార్ న్యాచురల్ హిస్టరీ సొసైటీ ఏదైతే ఉందో వారు ఈ బటర్ఫ్లైకి సంబంధించిన లెక్కలు అనేటివి తీస్తూ ఉన్నారు. ఓకే, బటర్ఫ్లై మైగ్రేషన్ స్టడీ హెల్డ్ ఎవ్రీ జనవరి ఫిబ్రవరి మంత్లో జరుగుతూ ఉంటుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ గ్లోబల్ టొబాకో రిపోర్ట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఎవరు రిలీజ్ చేశారు అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ గ్లోబల్ టొబాకో రిపోర్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో కన్జంప్షన్ ప్రొడక్షన్ రిలేటెడ్ కూడా ఉండడం జరిగింది. అదేవిధంగా ఎస్పెషల్లీ ఎంపవర్ అని చెప్పేసి ఒక ఎంపవర్ అనే దానిపైన ఈ రిపోర్ట్ బేస్ చేసుకొని ఉంది. ఓకే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ టొబాకో రిపోర్ట్ ఏదైతే ఉందో అది దేన్ని బేస్ చేసుకొని ఇచ్చింది అంటే ఎంపవర్ అనే ఇనిషియేటివ్ పైన. ఓకే, సో ఈ ఎంపవర్ అంటే ఏంటి డీటెయిల్స్ అనేటివి చూద్దాం. ఓకే, సో బేసిక్గా 6 వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంపవర్ మెజర్స్ టు రెడ్యూస్ టొబాకో డిమాండ్ అండర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ FCTC. బేసిక్గా టొబాకో కన్జంప్షన్ వల్ల ఎక్కువగా క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది. సో దాని కన్జంప్షన్ని తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ ఎంపవర్ అనే ఇనిషియేటివ్ తీసుకురావడం జరిగింది. సో ఈ ఎంపవర్ అనేది మేజర్గా 6 ఇనిషియేటివ్స్. సో ఆ 6 ఇనిషియేటివ్ ఏ దేశంలో ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి డీటెయిల్గా గ్లోబల్ టొబాకో రిపోర్టు అదేవిధంగా కన్జంప్షన్ స్టేటస్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ ఎంపవర్ మెజర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఎం అంటే మానిటర్ టొబాకో యూజ్ అండ్ పాలసీస్. సో మానిటర్ చేయాలి అంటుంది ఏంటి టొబాకో యూజ్ని అదేవిధంగా పాలసీస్ని. అదేవిధంగా పి అంటే ప్రొటెక్ట్ పీపుల్ ఫ్రమ్ టొబాకో స్మోక్. ఓకే, ఓ అంటే ఆఫర్ హెల్ప్ టు క్విట్. ఓకే, డబ్ల్యూ అంటే వార్న్ అబౌట్ డేంజర్స్. ఈ అంటే ఎన్ఫోర్స్ బ్యాన్ ఆన్ అడ్వర్టైజింగ్. ఆర్ అంటే రేజ్ టొబాకో ట్యాక్సెస్. సో టొబాకో ట్యాక్సెస్ రేజ్ చేయడం వల్ల ఏంది ఆటోమేటిక్గా కన్జంప్షన్ ప్రైస్ ఇంక్రీజ్ అయినప్పుడు కన్జంప్షన్ కూడా తగ్గిపోతుంది. ఓకే, మేజర్గా ఇండియాలో కీ ఇన్సైట్స్ ఏమున్నాయి, కీ మెజర్స్ ఏమున్నాయి అంటే స్ట్రిక్ట్ ట్యాప్స్ బ్యాన్ ఆన్ అక్రాస్ మీడియా టీవీ రేడియో ప్రింట్ అండ్ డిజిటల్లో. అదేవిధంగా టొబాకో ఫ్రీ ఫిలిమ్స్ అండ్ టెలివిజన్ రూల్స్ 2012. సో మనం చూస్తూ ఉంటాం ఈ టెలివిజన్లో కానీ ఫిలిమ్స్లో ముందుగా మనకి అడ్వర్టైజ్మెంట్ వస్తుంది టొబాకో కన్జంప్షన్ చేయొద్దు అని చెప్పేసి. అదేవిధంగా ఫస్ట్ కంట్రీ టు రెగ్యులేట్ టొబాకో డిపిక్షన్ అండ్ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. సో ఇటీవల కాలంలో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నెట్ఫ్లిక్స్, ప్రైమ్ ఇలాంటివన్నిటి వాళ్ళలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి ఎక్కడ కింద పొగ తాగడం హానికరము అని చెప్పేసి. అలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో కూడా అంటే ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసినటువంటి కంట్రీగా ఇండియా రికార్డ్ చేసింది. అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ కన్జ్యూమర్. ఒక దిక్కు మనము అరికడతా ఉంటే ఎట్ ది సేమ్ టైం పొగాకు కూడా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ అదేవిధంగా సెకండ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ కూడా. ఓకే, సో గ్లోబల్లీ 7,70,000 టన్స్ అనేది ఉత్పత్తి చేస్తుంది ఇండియా. ఓకే, గ్లోబల్లీ. ఓకే, సో నెక్స్ట్ 110 కంట్రీస్ అడాప్టెడ్ ది ఎంపవర్ మెజర్స్. ఈ ఎంపవర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 110 కంట్రీస్ ఉన్నాయి. సో అప్ ఫ్రమ్ 9 in 2007. సో బేసిక్గా ఈ ఎంపవర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం 2007లో కేవలం 9 కంట్రీస్ మాత్రమే ఉన్నాయి అడాప్ట్ చేసుకున్నాయి. కానీ ఇప్పుడు 110 కంట్రీలు ప్రపంచంలో ఉన్నటువంటి 110 కంట్రీస్ కూడా ఈ ఎంపవర్ మెజర్స్ని తీసుకోవడం జరిగింది. కవరింగ్ 62% ఆఫ్ ది గ్లోబల్ పాపులేషన్. బేసిక్గా 25 కంట్రీస్ అడాప్టెడ్ ప్లేన్ ప్యాకింగ్. ఓకే, సో 2025 రిపోర్ట్స్ మేజర్గా ఫోకస్ చేసిందంటే వార్న్ అబౌట్ డేంజర్స్. సో డబ్ల్యూ ఏదైతే ఉందో ఆ డబ్ల్యూ ఎంపవర్లో దానిపైన 6.1 బిలియన్ పీపుల్ ప్రొటెక్టెడ్ బై అట్లీస్ట్ వన్ బెస్ట్ ప్రాక్టీస్ మెజర్ అని చెప్తుంది. ఓకే, 4 కంట్రీస్ అచీవ్డ్ ఆల్ ఎంపవర్ మెజర్స్. అంటే 110 కంట్రీస్ అడాప్ట్ చేసుకున్న దాంట్లో ఈ ఎంపవర్కి సంబంధించిన మొత్తం 6 మెజర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 4 కంట్రీస్ మాత్రమే ఈ ఫుల్గా అచీవ్ అవ్వడం జరిగింది. 7 or 1 మెజర్ అవే. ఇంకా 7 కంట్రీస్ ఏంటంటే ఇంకొక మెజర్ ఏదైతే ఉందో ఆ మెజర్ని కంట్రీస్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే కవర్ చేసినట్లే అని చెప్తుంది. 40 కంట్రీస్ హ్యావ్ నాన్ ఎట్ బెస్ట్ ప్రాక్టీసెస్ లెవెల్. సో ఇండియా పరంగా ఈ ఎంపవర్ దాంట్లో ఏం చేసింది అంటే బెస్ట్ ప్రాక్టీస్ లెవెల్ గ్రాఫిక్ హెల్త్ వార్నింగ్ ఏదైతే ఉందో సిన్స్ 2016 వరకు మనం ఇప్పుడు సిగరెట్ ప్యాకెట్స్ పైన కనుక చూసుకున్నట్లయితే ఆ క్యాన్సర్ రిలేటెడ్ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఓరియంటెడ్లో ఎక్కువగా ఉండడం జరిగింది. అదేవిధంగా బ్యాండ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ టొబాకో అడ్వర్టైజింగ్ అండ్ ప్రమోషన్ రిసీవ్డ్ 2025 బ్లోమరింగ్
ఫిలాంథ్రోపిస్ట్ అవార్డు ఏదైతే ఉందో ఆఫర్ టు హెల్ప్ టు క్విట్ కేటగిరీ అనేది రావడం జరిగింది. ఓకే, టబాకో ట్యాక్స్ రిమైన్స్ లీస్ట్ అడాప్టెడ్ మెజర్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసినటువంటి గ్లోబల్ టొబాకో రిపోర్ట్. సో దీంట్లో ఎస్పెషల్గా ఫోకస్ చేసిందంటే ఈ ఎంపవర్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఏ కంట్రీస్ పాటిస్తున్నాయి, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేశాయి అని చెప్పేసి ఈ ఎంపవర్ మీదే ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. ఓకే, సో టాప్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏంటి ప్రపంచంలో? టాప్ టొబాకో ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఏంటి అంటే చైనా వచ్చేసి ఫస్ట్లో ఉంది, తర్వాత ఇండియా, బ్రెజిల్, ఇండోనేషియా, జింబాబ్వే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పాకిస్తాన్, చెక్ రిపబ్లిక్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా, అర్జెంటీనా, డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా. ఓకే, ఇవి టాప్ మోస్ట్ 10 కంట్రీస్ టు బేసిక్గా టొబాకో ప్రొడ్యూసింగ్ కంట్రీస్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ యాక్సామ్ 4 మిషన్. సో మనకి తెలుసు యాక్సామ్ 4 మిషన్లో భాగంగా ఇండియాకు సంబంధించినటువంటి ఆస్ట్రోనాట్ ఓకే శుభాంశు శుక్లా గారు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది. సో 28 అవర్స్ ఫ్లైట్ జర్నీ తర్వాత 28 అవర్స్ ఏదైతే ఈ జర్నీ తర్వాత ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి అడుగు పెట్టడం జరిగింది. ఓకే, సో బేసిక్గా ఇప్పటివరకు ఇండియన్ ఆరిజిన్ ఓరియంటెడ్ అంటే ఎన్ఆర్ఎస్ ఓరియంటెడ్లో ఉన్నటువంటి వ్యక్తులు బేసిక్గా భారత సంతతికి చెందినటువంటి వ్యక్తులు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. అయితే రాకేష్ శర్మ తర్వాత బేసిక్గా స్పేస్లోకి వెళ్ళిన వ్యక్తి రెండో వ్యక్తిగా శుభాంశు శుక్లా గారు రికార్డ్ బ్రేక్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో ఇండియాలో పుట్టకున్నా కానీ ఇండియా బేస్ ఆర్జిన్లో ఉన్నటువంటి సునీత విలియమ్స్ వీళ్ళంతా కూడా బేసిక్గా అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు, వీళ్ళంతా అక్కడికి వెళ్ళి ట్రైన్ అయి చేసిన వాళ్ళు. సో వాళ్ళు భారత సంతతికి చెందిన వాళ్ళు, కానీ ఇండియాలో పుట్టి బేసిక్గా ఇండియాలోనే ట్రైన్ అయ్యి ఈ స్పేస్ స్టేషన్కి వెళ్ళినటువంటి వ్యక్తులలో రెండో వ్యక్తిగా స్పేస్ జర్నీ చేసిన వ్యక్తిగా శుభాంశు శుక్లా సెకండ్ పర్సన్, ఫస్ట్ రాకేష్ శర్మ. ఓకే, ఇప్పుడు యాక్సామ్ 4 మిషన్ ఏదైతే ఉందో ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్ మిషన్ అండి. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఒక ప్రభుత్వ రిలేటెడ్ బేసిక్గా కాదు, ఒక ప్రైవేట్ యాక్సామ్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ సంబంధించినటువంటి మిషన్ 4th మిషన్. ఓకే, ప్రైవేట్ ఫ్లైట్. సో దీంట్లో భాగంగా వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని విజిట్ చేయడం జరిగింది శుభాంశు శుక్లా గారు. ఓకే, సో రీసెంట్గా గగన్యాన్ ఏదైతే ఉందో మనకి ఈ గగన్యాన్ మిషన్కి సంబంధించి 4 ఆస్ట్రోనాట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 4 ఆస్ట్రోనాట్స్ ట్రైన్ అయ్యారు కదా రష్యాలో, దాంట్లో వీరు ఒకరు. ఓకే, సో డీటెయిల్ చూద్దాం. సో నాసా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ మిషన్ అనేది లాంచ్ అవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 400 కిలోమీటర్స్ అబౌవ్ ది ఎర్త్, అందరికీ తెలిసిందే. సో బేసిక్గా డ్యూరేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి 28 అవర్స్ పడుతుంది. ఓకే, 4th ప్రైవేట్ మిషన్ బై ది యాక్సామ్ స్పేస్ ఏదైతే ఉందో యాక్సామ్ స్పేస్ అనే ఒక అమెరికా బేస్డ్ కంపెనీది. ఓకే, మనకి ఇప్పుడు స్పేస్ ఎక్స్ ఏ విధంగా అయితే ప్రైవేట్ ఆర్గనైజేషన్, అదేవిధంగా యాక్సామ్ స్పేస్ అనేది కూడా ఒక ప్రైవేట్ స్పేస్ ఆర్గనైజేషన్. సో 4th ప్రైవేట్ మిషన్ యాక్సామ్ స్పేస్కి సంబంధించి ఇన్ పార్ట్నర్షిప్ విత్ ది నాసా పార్ట్ ఎఫర్ట్ టు ఎక్స్పాండ్ కమర్షియల్ స్పేస్ యాక్టివిటీస్. సో బేసిక్గా మిషన్ ఎయిమ్స్ ఏంటి? కమర్షియల్ స్పేస్ ఇనిషియేటివ్స్, అదేవిధంగా ఇంటర్నేషనల్ కొలాబరేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పస్లో ఈ మిషన్ అనేది చేయడం జరుగుతుంది. శుభాంశు శుక్లా సెలెక్టెడ్ ఫర్ గగన్యాన్. ఓకే, ల్యాండ్మార్క్ ఇన్ ఇండియాస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అచీవ్మెంట్. సో ఈ యాక్సామ్ 4 మిషన్లో మొత్తం 4 ఆస్ట్రోనాట్స్ అనేటి వాళ్ళు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ అందరూ శుభాంశు శుక్లా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ ఏదైతే ఉందో ఈ ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్లో భాగంగా మన ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెర్చ్ ఓరియంటల్లో కొన్ని వస్తువులను స్పేస్లోకి పంపించడం జరిగింది. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దట్ వన్ ఆల్సో. ఓకే, బేసిక్గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కు శుభాంశు శుక్లా వెళ్ళారు, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇంకొక దీని బ్యాక్ ఎండ్లో బేసిక్గా ఇస్రో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే మన ఆర్గనైజేషన్ ఉందో అది కొన్ని వస్తువులని స్పేస్లోకి పంపించింది ఫర్ రీసెర్చ్ పర్పస్. సో వాటిని చూడడం ఇంపార్టెంట్. క్వశ్చన్ ఒకవేళ డెప్త్గా వెళ్తే మాత్రం ఇక్కడ నుంచి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇండియా మైక్రోగ్రావిటీ ఎక్స్పెరిమెంట్స్ ఆన్ యాక్సామ్ 4 మిషన్. సో బేసిక్గా మనకు గగన్యాన్ మిషన్ ఏదైతే ఉందో ఆ గగన్యాన్ మిషన్కి సంబంధించి కూడా కొన్ని రీసెర్చ్లు జరగాలి.
ఎందుకు మిషన్ కంటే ముందే ఏ విధంగా మైక్రోగ్రావిటీ వర్క్ చేస్తుంది వేరియస్ వస్తువుల పైన అని చెప్పేసి డీటెయిల్గా తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మన ఇస్రో వారు ఈ మిషన్లో పంపించడం జరిగింది. ఓకే, ఈడబుల్ మైక్రో ఆల్గే ఏదైతే ఉందో దాని స్టడీ ఆఫ్ గ్రోత్ అండ్ మెటబాలిజం ఆఫ్ 3 సెలెక్టెడ్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఈడబుల్ మైక్రో ఆల్గేలో ఇన్ మైక్రోగ్రావిటీలో ఏ విధంగా వర్క్ చేస్తాయి, ఏ విధంగా గ్రోత్ ఉంటుంది అని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఇది పంపించడం జరిగింది. అదేవిధంగా స్పోటస్ బేసిక్గా జర్మినేషన్ ఏదైతే ఉందో అండ్ న్యూట్రిషన్ స్టడీ ఆఫ్ మూంగ్ అండ్ మేథీ సీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన స్టడీ చేయడం కోసం అని చెప్పేసి దీన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా మజిల్ రీజనరేషన్, ఓకే, మిమిక్ మజిల్ రీజనరేషన్ ఇన్ స్పేస్ టు స్టడీ రీజన్స్ ఫర్ మజిల్ లాస్ అండ్ ఇన్వెస్టిగేట్ పాసిబుల్ ఇంటర్వెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి పంపించడం జరిగింది. అదేవిధంగా ఎవరెవరు పంపించారు అనేది ఇంపార్టెంట్, ఏ ఆర్గనైజేషన్ ఏమేమి చేసింది అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అదేవిధంగా టార్డిగ్రేడ్స్. సో రీసెంట్గా మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం. ఓకే, స్టడీ సర్వైవల్ రివైవల్ అండ్ రీప్రొడక్షన్ ఆఫ్ బెంగళూరు స్ట్రెయిన్ ఆఫ్ టార్డిగ్రేడ్ ఇన్ స్పేస్ కండిషన్స్లో ఏ విధంగా ఉన్నాయి. ఓకే, సో ఇవన్నమాట. అదేవిధంగా ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్, ఇప్పుడు మనం ఏదైతే ఆస్ట్రోనాట్స్ పంపిస్తున్నామో స్పేస్లో మైక్రోగ్రావిటీలో మనకి ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్ ఏ విధంగా వర్క్స్ చేస్తాయని స్టడీ చేయడం కోసం అని చెప్పేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు ఏదైతే ఉందో అది పంపించడం జరిగింది. ఎఫెక్ట్ ఆఫ్ మైక్రోగ్రావిటీ అండ్ హ్యూమన్ మిషన్ ఇంటరాక్షన్స్ వైల్ యూజింగ్ ఎలక్ట్రానిక్ డిస్ప్లేస్. ఓకే, అదేవిధంగా సైనోబ్యాక్టీరియా న్యూఢిల్లీకి సంబంధించిన ఆర్గనైజేషన్ ICGEB ఏదైతే ఉందో సైనోబ్యాక్టీరియాని పంపించింది. ఎందుకని స్టడీ ఆఫ్ గ్రోత్ ఆఫ్ 2 వెరైటీస్ ఆఫ్ సైనోబ్యాక్టీరియా ఇన్ స్పేస్ విత్ యూరియా యాజ్ నైట్రోజన్ సోర్స్. ఓకే, సో పొటెన్షియల్ అప్లికేషన్స్ ఏంది, కార్బన్ అండ్ నైట్రోజన్ రీసైక్లింగ్ ఇన్ స్పేస్, అదేవిధంగా పొటెన్షియల్ సూపర్ ఫుడ్ ఫర్ క్రూ. ఓకే, ఫుడ్ క్రాప్ సీడ్స్ ఏవైతే ఉన్నాయో ఫుడ్ క్రాప్ సీడ్స్ని కూడా పంపించడం జరిగింది. ఓకే, ఫీల్డ్ స్టడీస్ ఫ్రమ్ రైస్, కోకోవా, సీసమ్, బ్రింజాల్, అదేవిధంగా టమాటో సీడ్స్ ఎక్స్పోజ్డ్ టు మైక్రోగ్రావిటీ. సో ఇవన్నిటిని కూడా మనకి ఎగ్జామ్ ఫార్మేషన్లో సుభాన్షు శుక్లా గారు ఒక్కడే వెళ్ళడం కాదండి. సో వీటిని కూడా రీసెర్చ్ ఓరియంటెడ్లో పంపించడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ సల్కాన్ ఫోజిల్ పార్క్. సో దీనికి ఇప్పుడు యునెస్కోకి సంబంధించి టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి అప్గ్రేడ్ అయ్యే ప్రాసెస్లో వీటిని టెంటేటివ్ లిస్ట్లో ఉంచడం జరుగుతుంది. యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో ఉంచడం జరుగుతుంది అనమాట. ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉంచడం కోసం అని చెప్పేసి ఇప్పుడు ఏంటి సల్కాన్ ఫోజిల్ పార్క్ ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్లో ఉండడం జరిగింది. సో దీన్ని ఇప్పుడు ఈ టెంటేటివ్ లిస్ట్లో ఉంచారు. సో రాబోయే 2 or 3 ఇయర్స్లో దీన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. సో బేసిక్గా 1.3 బిలియన్ అంటే ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఈ ఫోజిల్ పార్క్స్ అనేవి ఈ శిలాజాలకు సంబంధించిన వాటిని ఏర్పడడం జరిగింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఓకే, బేసిక్గా ఎక్కడ సల్కాన్ ఫోజిల్ పార్క్ అనేది యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఓకే, ఎక్కడ ఉంది మనకి సోన్భద్ర డిస్టిక్ ఏదైతే ఉత్తరప్రదేశ్లో ఉందో అక్కడ ఉండడం జరిగింది. సో ఫోజిల్స్ ఈ శిలాజాలకు సంబంధించి 1.4 బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అన్నమాట. సో బేసిక్గా కీ ఫీచర్స్ ఏంటంటే స్ట్రోమాటో లైట్స్. సో బేసిక్గా ఇక్కడ చూసుకున్నట్లయితే రాళ్ళపైన ఇలాంటి గుండ్రటి ఒకప్పటి బ్యాక్టీరియా అంతా ఫామ్ అయ్యి ఈ విధంగా ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సో బేసిక్గా లేయర్డ్ స్ట్రక్చర్ ఫార్మ్డ్ బై యాన్షియంట్ సైనోబ్యాక్టీరియా ఏదైతే ఉందో ఈ సైనోబ్యాక్టీరియా ద్వారా ఫామ్ అవ్వడం జరిగింది. ఓల్డర్ దెన్ ది షార్క్ బే దగ్గర ఏవైతే మనకు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి షార్క్ బే ఏదైతే ఉందో అక్కడ ఉండడం జరిగింది. వాటికంటే పురాతనమైనవి ఇవి శిలాజాలు. ఓకే, సో జియోలాజికల్ సర్వే బిగిన్స్ ఇన్ 1930లో బిగిన్ అయింది. కాకపోతే ఏంటంటే కొన్ని రీజన్స్ వల్ల దీన్ని ఆపేయడం జరిగింది. కాకపోతే అఫీషియల్లీ ఓపెన్ ఇన్ 2002 ఆఫ్టర్ కెనేడియన్ లీడ్ వర్క్షాప్ ద్వారా. ఓకే, సో ప్రైజ్డ్ బై ది ఫేమస్ జియాలజిస్ట్ H.J. హాఫ్మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఈ శిలాజాలు ఏవైతే ఈ పార్క్ ఉందో దీన్ని బేసిక్గా కొనియాడారు. ఓకే, సో గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఏంది 1.4 crore అలొకేటెడ్ ఫర్ విజిటర్ ఫెసిలిటీస్ ఇంక్లూడింగ్ ట్రయల్స్, అదేవిధంగా ఇంటర్సెప్టివ్ సెంటర్స్ ఇవన్నిటిని ఎస్టాబ్లిష్ చేశారు. సో మేజర్గా ఇప్పుడు దీన్ని యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో రీసెంట్గా మనకు మార్చిలో కూడా
మార్చ్ 2025లో ఒక 6 సైట్లని యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో అవేంటో కూడా చూద్దాం. ఓకే, సో కంగర్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది ఎక్కడ ఉందండి? ఛత్తీస్గఢ్లో ఉండడం జరిగింది, క్యాంగర్ రివర్ని ఆనుకొని. అదేవిధంగా ముదుమల్ మెగాలిథిక్ మెర్స్ ఇవి తెలంగాణలో ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా అశోకన్ ఎడిక్ట్ సైట్స్ అలాంగ్ ది మౌర్యన్ రూట్స్. సో బేసిక్గా మేజర్ రాక్ ఎడిక్ట్స్, మైనర్ రాక్ ఎడిక్ట్స్, అశోకాకు సంబంధించినటువంటి ఈ రాక్ ఎడిక్ట్స్ని కూడా మనకి యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. సో తెలంగాణ విద్యార్థులు ఇది గుర్తుపెట్టుకోండి, మధుమల్ మెగాలిథిక్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇంపార్టెంట్. సో అవి తెలంగాణకు సంబంధించి. అదేవిధంగా చౌసత్ యోగిని టెంపుల్స్ ఇవి మధ్యప్రదేశ్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, ఒడిస్సాలో మొత్తం 64 ఇమేజెస్ ఆఫ్ యోగినికి సంబంధించినటువంటి ఈ చౌసత్ యోగిని టెంపుల్స్ అనేటివి కూడా యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా గుప్తా టెంపుల్స్ ఇన్ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి మొత్తం గుప్తా టెంపుల్స్. అదేవిధంగా ది ప్లేస్ ఆఫ్ ఫోర్సెసెస్ ఆఫ్ ది ఏవైతే కోటగూడులో ఏవైతే ఉన్నాయో ఆఫ్ ది బున్లర్స్ 6 ఫోర్ట్స్ ఇంక్లూడింగ్ ది గర్కుందర్ ఫోర్టు, అదేవిధంగా రాజ్మహల్. సో రాజ్పూత్ అండ్ మొఘల్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవిటిని కూడా యునెస్కో టెంటేటివ్ లిస్ట్లో చేర్చడం జరిగింది. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఇప్పుడు ఈ మనకి సల్కమ్ ఫోజిల్ పార్క్ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ట్రైజెమినాల్ న్యూరలాజియా. సో బేసిక్గా ఇది ఒక సైడ్ అంటే మనకి తల నొప్పి అంటారు కదండి, సో దానికి సంబంధించిన డిజీజ్ అండి. సో ట్రైజెమినాల్ న్యూరలాజియా ఏ రేర్ అండ్ ఇంటెన్స్లీ పెయిన్ఫుల్ న్యూరలాజికల్ కండిషన్. సో నరాల బలహీనత వల్ల ఇది ఎక్కువగా ఒక సైడ్ మనం ఒక్కొక్కసారి షాక్ ఇచ్చినట్టు లేకపోతే అప్పుడప్పుడే ఇలా అవుతూ ఉంటాం కదా. సో దానికి సంబంధించింది. ఈజ్ ఇంక్రీజింగ్లీ గెయినింగ్ పబ్లిక్ అవేర్నెస్ డ్యూ టు రైజింగ్ కేసెస్ అండ్ డిలేడ్ డయాగ్నోసిస్. ఓకే, దీనివల్ల బేసిక్గా ఈ కేసెస్ అనేటివి ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ న్యూస్లో ఉండడం జరిగింది. సో ఈ ట్రైజెమినాల్ న్యూరలాజికల్ ఏదైతే ఉందో కెన్ కాజ్ పెయిన్ ఇన్ ది అప్పర్ అండ్ లోయర్ టీత్ ఏదైతే ఉందో, ఈ అప్పర్ అండ్ లోయర్ టీత్ ఏదైతే ఉందో ఇక్కడ జరగడం ఉంటుంది. సో హెడేక్స్ అండ్ పెయిన్ ఇన్ ది గమ్స్ అండ్ జా ఎస్పెషల్లీ. ఓకే, సో బేసిక్గా న్యూరలాజికల్ రిలేటెడ్ ఎందుకు వస్తుంది అనేది చూద్దాం. సడన్ అండ్ ఇంటెన్స్ ఎలక్ట్రిక్ షాక్ లైక్ ఫేషియల్ పెయిన్ అంటే వన్ సైడ్ రావడం అనేది చూస్తూ ఉంటాం. యూజువల్లీ ఎఫెక్ట్స్ ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ది ఫేస్. ఓకే, ఎపిసోడ్స్ ట్రిగ్గర్ బై ఎవ్రీడే యాక్టివిటీస్ లైక్ చూయింగ్ అండ్ టచింగ్ ది ఫేస్. ఇవి ఇలాంటివి చేయడం వల్ల ఎక్కువగా ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎందుకు? కంప్రెషన్ బై బ్లడ్ విజిల్స్. సో ఇక్కడ ఏవైతే మనకి బ్లడ్ విజిల్స్ ఉంటాయో ఆ బ్లడ్ విజిల్స్లో ఏవైతే ఆ బ్లడ్ విజిల్స్ ప్రాపర్గా బ్లడ్ సప్లై లేకపోవడం, కంప్రెషన్ అవ్వడం, వీటి వల్ల ఈ ఎలక్ట్రిక్ షాక్స్ అనేటివి రావడం జరుగుతుంది. మల్టిపుల్ సెలోరోసిస్, అదేవిధంగా ట్యూమర్స్ కంప్రెసింగ్ ది నర్వ్, అదేవిధంగా నర్వ్ ఇంజురీ ఫ్రమ్ ట్రామా ఆర్ సర్జరీ, దీని ద్వారా కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? మెడికేషన్స్ అండ్ సర్జికల్ అండ్ మినిమల్లీ ఇన్వేజివ్ ఇవన్నీ కూడా ఉపయోగిస్తూ ఇప్పుడు దీన్ని తగ్గిస్తున్నారు. సో బేసిక్గా ఈ వర్డ్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిసీజెస్లో భాగంగా ఈ ట్రైజెమినాల్ న్యూరలాజికల్ ఎందుకు న్యూస్లో ఉంది అనేది ఇంపార్టెంట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ స్కైరూట్ ఏరోస్పేస్ సలహాదారుగా ఇస్రో మాజీ చైర్మన్ గారు సోమనాథ్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. ఇస్రోకి సంబంధించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ చైర్మన్ ఎస్ సోమనాథ్ గారు స్కైరూట్స్ ఏరోస్పేస్ అనే ప్రైవేట్ రంగ సంస్థకి గౌరవ సలహాదారుగా వ్యవహరించున్నారు. హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి స్కైరూట్ ఏదైతే ఉందో ఇప్పుడు సోమనాథ్ గారు గౌరవ సలహాదారుగా వ్యవహరించున్నారు అన్నమాట. ఓకే, సో ఇంపార్టెంట్ కూడా రీజనల్ కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అదేవిధంగా ఏపీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్స్కి సంబంధించిన ఫ్రీ సెషన్స్ అనేవి అతి త్వరలో మేము లాంచ్ చేయబోతున్నాము. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాము. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ వీడియోని కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే సీరియస్గా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వారికి మా వీడియోస్ని షేర్ చేయండి. T1 అకాడమీలో పూర్తిగా ఫ్రీగా మా యూట్యూబ్ ఛానల్ నందు అన్ని సబ్జెక్ట్స్ అండ్ అదేవిధంగా అన్ని పోటీ పరీక్షలకు ఉపయుక్తంగా ఉండే విధంగా సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ని సబ్జెక్ట్ ఎక్స్పర్టీస్తో చెప్పించడం జరిగింది.
ఆ వీడియోస్ని కూడా చూడండి. అండ్ ఆల్సో షేర్, లైక్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్.